ఎవ్రీవన్, మనకు క్విక్గా ఎనర్జీ రిలీజ్ చేసే ఒక అద్భుతమైన స్నాక్ అండి పల్లీ చెక్కీలు, అది పీనట్ బాల్స్ అండి. వీటి యొక్క ప్రాసెస్ అండ్ ఇంపార్టెన్స్ చెప్పే ముందు ప్లీజ్ నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయలేని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా కొత్త వీడియోస్ చేయాలని నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చనా పలుకులు అనేది మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా పల్లీలు క్రంచీగా ఉంటాయి అన్నమాట. సో మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయకండి, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. అలా మాడిపోతే చేదు వచ్చేస్తాయి, అస్సలు బాగోవు. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చాట్లో వేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఏదైనా గిన్నెలో అయినా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉండిపోయినాయి కదా, అవి కూడా వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ విధంగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మనం ప్రతి ఒక్క దాన్ని మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేతితోని నలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఈ స్నాక్ ఒక ఎనర్జీ బూస్టర్ అనే చెప్పుకోవచ్చండి, ఎందుకంటే వీటిలో కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకి క్విక్గా బాడీకి అనేది అందుతాయి అన్నమాట. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక బాల్ తిన్నామంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది లభిస్తుంది. సో ఈ బాల్స్ ఎప్పుడైనా పిల్లలకి పెడితే టిఫిన్ బాక్స్లో అది ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారండి. బాగుంటుంది కూడా, మంచి ఎనర్జీ కూడా వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా నలుపుకున్న తర్వాత మన పొట్టు అనేది సపరేట్ అయిపోతుందండి. సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇలాగ చాట్లో వేసుకొని మనం కొంచెం చెరుక్కోవాలండి. ఇలా చెరుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పొట్టు అంతా పోతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ పల్లీలకి మొత్తం అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసామా, ఈ విధంగా మనం టూ పీసెస్ కింద అనేది మనం స్మాష్ చేసుకుంటే చేత్తోని టూ పీసెస్ అయిపోతే అవన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బెల్లాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం అనేది తీసుకున్నాను, చాలా బాగుంటుంది. మీకు స్వీట్కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక కప్పు పీనట్స్ తీసుకుంటే ఒక కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినాలంటే 1:1 తీసుకోండి, లేదంటే మాత్రం ఒక కప్పు పీనట్స్కి కొంచెం పావంతు తగ్గించి మీరు బెల్లాన్ని అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో కొంచెం వాటర్ అనేది వేసుకొని బెల్లాన్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మరిగించుకోండి. చూసారా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం టెస్ట్ చేసుకోవాలి ఆ బెల్లం పాకం ఏ విధంగా వచ్చిందో. తీగ పాకం అంటారండి. సో ఆ విధంగా వచ్చే విధంగా మనం మరిగించుకోవాలన్నమాట. నా సజెషన్ ఏంటంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఈ విధంగా మీరు టెస్ట్ చేసుకుంటే సో పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఎక్కువ అయిపోతుంది లేదా తక్కువ అయిపోతుంది, అసలు బాగోదు. సో ఈ విధంగా మొత్తం పాకం అంతా అయిపోయిన తర్వాత బాల్ అవ్వాలంటే వాటర్లో వేసిన వెంటనే బాల్ అవ్వాలి. ఆ విధంగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పీనట్స్ అనేది దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ పైన కిందన అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం వల్ల మనకి చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి, కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. సో న్యాచురల్ స్వీట్నెస్ కింద కూడా పనికొస్తుంది అనమాట. షుగర్ యాడ్ చేసుకుంటే తెలిసిందే కదా, షుగర్ హెల్త్కి మంచిది కాదు. సో ఇలా బెల్లం ఆర్గానిక్ దొరికితే మీరు తీసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో అనేది నెయ్యి అనేది మొత్తం అంతా పరుచుకొని తర్వాత మన పీనట్స్ ఏదైతే బెల్లంలో కలుపుకున్నావో అదంతా మనం ప్లేట్లో అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం చేయికి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఆ మిశ్రమం ఏదైతే ఉందో అదంతా తీసుకొని బాల్స్ కింద చుట్టుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక నేను బాల్ షేప్ చేసుకున్నాను. నాకు ఈ స్నాక్స్ అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ఇలాగ బాల్స్ కింద అనేది చేసుకోవాలి. నీట్గా బాల్స్ కింద చేసుకొని మనం సర్వ్ చేసుకోవడం ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లల బాక్స్లోకి అనేది చాలా బాగుంటుందండి. చాలా ఎనర్జీ కూడా ఉంటుంది. ఇది డైలీ ఇది తినడం వల్ల మనకి ప్రోటీన్ అందుతుంది, ఫ్యాట్స్ అందుతాయి, అలాగే చాలా ఎనర్జీ, విటమిన్స్, మినరల్స్ కూడా మనం పుష్కలంగా పొందొచ్చండి. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.